అన్నారు కాబట్టి ఉన్నాం. టైం ఇచ్చాం. మేము టైం ఇచ్చినా మా ప్రాథమిక సభ్యులు ఇచ్చే స్టేజ్ లో లేదు. శ్రీనివాసరావు గారు కొంచెం సెట్ చేసుకోండి. పిఆర్టీ నుంచి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు నమస్తే అండి. భరత్ గారు నమస్తే అండి. నమస్తే. ఎట్లా ఉంది ఇవాళ? టీచర్స్ అందరు పాల్గొన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాలలో మహాధర్నా నిర్వహించడం జరిగింది. జిల్లా మహాధర్నా హైదరాబాద్ రంగారెడ్డి మాత్రం ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు అందరూ కూడా ఈ రోజు ఉధృతంగా జిల్లా కేంద్రాలలో ధర్నాలో పాల్గొనడం జరిగింది. నేను కూడా కామారెడ్డి జిల్లాలో పాల్గొన్నాను సార్. కామారెడ్డి జిల్లాలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ కూడా 1000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు కలెక్టరేట్ ల జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. కేవలం ఇందాక మిత్రులు మా సెక్రటరీ జనరల్ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక పోస్టర్ ఆవిష్కరణ గాని లేదా ఏదైనా జిల్లా కేంద్రాలలో జేఏసీ నాయకత్వం వెళ్లి కనీసం సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం గానీ జరగలేదు సార్. కేవలం ఒక్క మెసేజ్ ద్వారా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్ర ధర్నాలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొనడం అంటే సమస్య తీవ్రతరం అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించే విధంగా ఈ ధర్నాలో పాల్గొనడం అభినందనీయం. మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పింది అదే, మేము చెప్పేది అదే. మేము కొత్తగా ఏం అడగట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము పెట్టినటువంటి 4 డిమాండ్లలో ఇందాక మీరు మాట్లాడిన అంశాలన్నీ కూడా విన్నాం. 1 ఎంప్లాయీస్ స్కీమ్, 2 సిపిఎస్ రద్దు, 3 పిఆర్సీ అమల్లోకి తీసుకురావాలి, డిఏలు ఇవ్వాలి, అదే విధంగా పెండింగ్ బిల్లులకు చెల్లింపులు చేయాలి. ఈ 4 అంశాలలో సిపిఎస్ తో 2003 డిఎస్సి ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారు. వీటిపైనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులతో స్వయంగా చర్చించడం జరిగింది. జూన్ 2 నుండి ఎంప్లాయీ స్కీమ్ పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తానని చెప్పారు. మరి పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పిస్తా అమలు చేస్తానన్నాడు. 6,000 కోట్ల రూపాయలు 100 రోజుల్లో చెల్లింపులు చేస్తానంటే ఇప్పుడు 6,000 కోట్ల పేమెంట్ జరిగితే మళ్ళీ 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పేరుకుపోయినాయి. వీటిని మళ్ళీ తగ్గించినట్టయితే వ్యవస్థ మళ్ళీ పెరుగుతుంది, అప్పులు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే ఆ 2,000 కోట్ల రూపాయలు యథావిధిగా పెండింగ్ బిల్లులు చెల్లించమని కోరినాం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కన్నా ముందే కదా కాంగ్రెస్ తన పార్టీలో మేనిఫెస్టో పెట్టింది, అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని. మరి సిపిఎస్ రద్దు పైన ప్రభుత్వం మౌనం అనేది వీడకపోవడం సరైన విధానం కాదు. తప్పకుండా ప్రభుత్వం స్పందించాలి. మీరు పెట్టిన మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. ఇవి కొత్తగా అడిగిన ఏం లేదండి. ఈ 4 ప్రధాన డిమాండ్లు మేనిఫెస్టోలకు వాల్యూ పోయిందండి. రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు మస్తు ఉంటాయి. అఫ్కోర్స్ సార్, మేము ఉద్యోగం తులం బంగారం అన్నప్పుడు 50,000 ఉండే ఇప్పుడు 1,60,000 అయింది. ఈ 2 లక్షలు పోయిన 2 లక్షలు కూడా పోతుందేమో. ఎక్కడి నుంచి ఇస్తారు? వాస్తవం భరత్ గారు మీరు అన్నది వాస్తవమే. కాకపోతే మేమేం అడుగుతున్నామంటే సరే అది పక్కన పెట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే జోక్యం చేసుకుని ఈ 4 అంశాలపైన స్పందించి మాట్లాడడం జరిగింది కదా. ముఖ్యమంత్రి గారే మమ్మల్ని పిలిచి మాట్లాడారు కదా. మేము వేరే ఏం అడుగుతున్నాం, మీరు పిలిచి చెప్పిన అంశాలనే ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. వేరే కొత్త అంశాలు మాట్లాడడం లేదు. మాకు అనేక ఇందాక చెప్పినట్టు 63 అంశాలు ఉన్నాయి. 53 అంశాలు 10-11 పాక్షికంగా సాల్వ్ అయినాయి. కానీ ప్రధానంగా కోరినటువంటి 4 అంశాలను మాత్రమే ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంప్లాయీస్ కి డిరెక్షన్ కాబట్టి 4 నెలలు అవుతా ఉంది. అధికారుల మధ్యన సమన్వయం లేదు. ఎవరో ఒక మంత్రి, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి కదా. కనీసం దానిపైన రివ్యూ చేయడం లేదు. ఎంత బాధాకరం చెప్పండి. ఈ ఆరోగ్యపరం మేము ఇంకోటి ఏంటంటే మేము స్వయంగా డబ్బులు ఇస్తున్నాం కదా, మేము స్వయంగా డబ్బులు జమ చేస్తున్నాం కదా. ఇది ఉచితమైనటువంటి విషయం కాదు కదా. డబ్బులు జమ చేసుకున్నటువంటి ఆరోగ్య స్కీమ్ కూడా సరి అయిన విధానంలో అమలు చేయకపోవడం బాధాకరమా కాదా చెప్పండి. ఉద్యోగ ఉపాధ్యాయులు దీనిపైన ఎంత ఇబ్బందులు పడుతున్నామంటే మేము ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ లాగా ఉండి నిజంగా ఆ ఫోన్లతో వశపోతలేదు. హాస్పిటల్ యాజమాన్యము ట్రస్ట్ మెకానిజం మాట్లాడుకుంటా మేము హాస్పిటల్ జాయిన్ చేస్తున్నాం సార్. మసూర్ రెడ్డి గారు మీ వాయిస్ కూడా కట్ అవుతుంది. మీ వాయిస్ కూడా సెట్ చేసుకోండి, కట్ అవుతుంది. ఎస్ మసూర్ రెడ్డి గారు.
సార్ ఇప్పుడు